నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పొలిటికల్ వారం మొదలైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈవేళ గుడివాడలో టీడీపీ చేపట్టిన రా కదలిరా సభలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననుండడంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పొలిటికల్ వారం మొదలైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈవేళ గుడివాడలో టీడీపీ చేపట్టిన రా కదలిరా సభలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననుండడంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పొలిటికల్ వారం మొదలైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈవేళ గుడివాడలో కూడా టీడీపీ చేపట్టిన రా కదలిరా సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననుండడంతో గుడివాడలో అయితే టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అయితే వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య అయితే కొంత ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఏదైతే కృష్ణా జిల్లా గుడివాడలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇటు తెలుగుదేశం శ్రేణుల్లో కానీ, ఇటు వైఎస్ఆర్ శ్రేణుల్లో కానీ ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా బ్యానర్ల కంటే ఇప్పటికే అయితే కార్యక్రమాలతో చేస్తున్న నేపథ్యం అయితే చూస్తా ఉన్నాం. ప్రధానంగా తీసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు అయితే రా కదలిరా అనే బహిరంగ సభను కూడా మరి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూడా గుడివాడకి దాదాపుగా కొన్ని వేలాది మందిగా జనాలు అయితే తెలుగుదేశం శ్రేణులు అయితే వస్తున్న పరిస్థితిలో మనం చూస్తానన్నాం. కానీ ఈ నేపథ్యంలో గుడివాడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్ యొక్క వర్ధంతి కార్యక్రమాలను చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఇప్పటికే అన్నదాన కార్యక్రమాలతో పాటు గుడివాడ ప్రాంతం అంతా కూడా ఏదైతే వైఎస్ఆర్ శ్రేణులు కూడా ఘనంగా చేస్తున్న పరిస్థితిగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం శ్రేణులకు కానీ, ఇటు వైఎస్ఆర్ శ్రేణులకు కానీ పచ్చగడ్డేస్తే బొగ్గుమన్న ఇదైతే మనకి గుడివాడలో కనబడతానే ఉంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణంలో గుడివాడ అయితే ఉంది. ఇప్పటికే పోలీసు వాళ్ళు అయితే 144 సెక్షన్ విధించి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు ఏ క్షణం తెలుగుదేశం గొడవలు జరుగుతాయనే నేపథ్యంలో పోలీసులు అయితే ఆలోచించినట్టు తెలుస్తుంది. కానీ ముందుగా తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి గుడివాడలో జరిగేటటువంటి ఏదైతే గుడివాడలో ఉన్న భారీ బహిరంగ సభ రా కదలిరా అనే సభకి చంద్రబాబు నాయుడు
ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే అక్కడ చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఇళ్లేదారిలోనే కొడాలి నాని నిర్వహించక అన్నదాన కార్యక్రమాలు కూడా ఉండటం వల్ల పెద్ద ఎత్తున కూడా ఎక్కడ అల్లర్లు జరుగుతాయని చెప్పేసి కూడా పోలీసులతో ఆందోళన పరిస్థితి అనుకుంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ. థ్యాంక్ యూ.